ఇప్పుడు శ్రీ శివస్వామి వారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని సభాసదులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జయ గురుదేవ్ దత్త. హర హర మహాదేవ్. ఈరోజు ఈ పుణ్య ప్రదేశంలో జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యుల వారి జయంతి ఉత్సవాలు శ్రీ రాధారాజేశ్వరానంద స్వామి వారి సన్నిధిలో వారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో చేసుకోవడం అనేది మనకి గర్వకారణం. మనం ఇక్కడ ఆది శంకరాచార్యుల గురించి మహాత్ములు మన స్వామీజీలు వారి చరిత్రను చెప్పి ఉన్నారు. నేను వచ్చేసి రుద్ర శివానంద సరస్వతి స్వామి శ్రీశైలం శ్రీ దత్తసాయి మౌనస్వామి ఆశ్రమం నుండి వచ్చినాం. మనం శంకరుల గురించి చెప్తూ బాల్యంలో వారు కాలడి గ్రామంలో కేరళ రాష్ట్రంలో వాళ్ళు జన్మించడం, వారు అనతి కాలంలోనే బాల్యంలో 2వ సంవత్సరంలోనే సంస్కృత విద్యాభ్యాసము, 4వ సంవత్సరంలోనే వేద పారాయణం గురించి వెళ్ళడము, 8వ సంవత్సరం నుండి వారు వేద పారాయణలో నిష్ణాతులయ్యి మన గోవింద పాదుల వారి దగ్గర వారు దీక్ష తీసుకోవడము, సన్యాస దీక్షలో వారు సన్యాస దీక్ష తీసుకొని దేశ పర్యటన చేస్తూ హిందూ ధర్మాన్ని దశ దిశలు వ్యాప్తి చేయడానికి మరియు ఆ కాలంలో కొన్ని మతాలు 72 మతాలు రాజ్యమేలుతూ మన హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తున్న క్రమంలో వారి తల్లి నుండి పర్మిషన్ తీసుకొని ఆజ్ఞ తీసుకొని దేశాటన చేస్తూ దేశ నలుమూలల 4 ఆమ్నాయ పీఠాలు పెట్టి తద్వారా హిందూ సమాజానికి వారు ఎంతో చేయుతనిస్తూ హిందూ ధర్మాన్ని నిలబెట్టినారు. ఇప్పుడు మనం హిందువులుగా ఉన్నాము అనంటే ఆనాడు వారు చూపించిన త్యాగమే. ఇప్పుడు మనం ఏ మాదిరి అయితే అప్పుడు ఆదిశంకరాచార్యులు సన్యాసి దీక్ష తీసుకొని పాషాండ మతాలని, బౌద్ధ మతాన్ని మరియు ఆ 72 మతాలని వారు తొలనాడి వారిని వాదనలో తర్కశాస్త్రంలో వారిని ఒడగొడుతూ షణ్మతాలను స్థాపించి మన సన్యాస దీక్షని వారే ఆ కాలంలో తీసుకురావడం జరిగింది. కొన్ని మార్పులు చేర్పులు చేసి తీసుకురావడం జరిగింది. 4 రకాల సన్యాస దీక్షలు, దశనామి సన్యాస దీక్షను తీసుకురావడము, వహాదహులు, కుటేశ్వరులు, హంస, పరమహంస అని ఇట్లా వివిధ రకాలుగా వారు వర్గీకరించి మనని ఈ సమాజానికి మనని అందించడం జరిగింది. ఇప్పుడు ఉన్న పరిస్థితులు కూడా ఆనాడు భారతదేశంలో ఉన్న పరిస్థితులతో సమానంగానే ఉన్నాయి. ఇప్పుడు కూడా అన్య మతాలు మన యొక్క హిందూ ధర్మం పైన దాడి చేస్తూ ఎంతోమందిని మత మార్పులకి లోను చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆది శంకరాచార్యులని మనం ఆదర్శంగా తీసుకొని ప్రతి స్వామీజీ కూడా ఒక ఆది శంకరాచార్యులుగా
ముందరికి వెళ్ళి హిందూ ధర్మాన్ని నిలపవలసిన బాధ్యత, వ్యాప్తి చేయాల్సిన బాధ్యత మన పైన అందరిపైన ఉంది. ఈ యొక్క బాధ్యతని అందరూ సక్రమంగా నిర్వహిస్తారని స్వామిజీలందరికీ మా తరఫున, శ్రీ రాజరాజేశ్వరన్ స్వామి తరఫున మేము నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఇంతటితో ముగిస్తూ హర హర శంకర, హర హర శంకర, హర హర శంకర, జయ గురుదేవ దత్త.